తీయగా చల్లగా. శ్రీహర్ష. అట్ట ఎగదిగా చూస్తారంట అంకుల్, వాయించండి. కన్నె పెట్టరో కన్ను కొట్టరో, ఓ అర్రె పాల పిట్టరో బయట పట్టరో, ఓ అర్రె 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 కన్నె పెట్టరో కన్ను కొట్టరో, అర్రె పాల పిట్టరో బయట పట్టరో, గుట్టుగా చెట్టు కట్టరు, ఆ జంట చేరితే గంట కొట్టరు, పొట్టు గిట్టు పెట్ట వంటే ఊరుకోను పెట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను. చూపుకొక చిటికల మేళం చూసి పెట్టన చిట్టమ్మో, పూపు పూపుకొక తకధిమి తాళం వేసి పెట్టన చెప్పమ్మో, అదిరి పడిన కుడి ఎడమల నడుమన బుడుకు వయసు ముడి పెట్టుకోన, అసలు సిసలు లవ్వు కిట్టుకులు తెడిసిన పడుచు పనులు మొదలెట్టుకోన, అదిరే సరుకు ముదిరే వరకు అటో ఇటో ఎటో ఎటో పడి పడి కలే ఎన అదో ఇదో గలబడి. ఓ ఓ కన్ను కొట్టరో, అర్రె పాల పిట్టరో బయట పట్టరో, తిరగబడి గలగలమంటే గువ్వ గుండెలో రిమ్ జిమ్ జిమ్, వేడి వేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని రంపంపం, మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే, మతులు చెడిన చెలి జిగి బిగి బిగువులు అరిచి అరిచి మొర్ర పెట్టుకుంటే, పనిలో పనిగా ఒడిలో పడనా, చలో చలో ఎకా ఎకి చం చం కలేసుకో ప్రియ ప్రియ కం కం. కన్నె పెట్టరో కన్ను కొట్టరో, అర్రె పాల పిట్టరో బయట పట్టరో, గుట్టుగా జట్టు కట్టరో, ఆ జంట చేరితే గంట కొట్టరో, ఒట్టు గిట్టు పెట్ట ఉంటే ఊరుకోను పెట్టే కట్టి ఉంటే కొట్టి తీరతాను. చరణ్, డిఎస్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అర్జెంటుగా డిఎస్ వేదిక మీదకి రావాలి. డిఎస్, ఈ పెర్ఫార్మెన్స్ మీద నా కామెంట్ ఏంటంటే,
నీతోనే మాట్లాడాలి. ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? ఏం లేదు సార్, జస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అమ్మ నేను పక్కన కూర్చుంటాం అంతే. వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. లేనిపోనివి చెప్పావా? అట్లాంటి లేనిపోనివి అంటే ఎట్లాంటివి? అంటే ఒకవేళ బాగా పాడినా బాగా పాడలేదని చెప్తే కొంచెం సెట్ అవుతాడు. సెట్ అవుతాడట. ఇప్పుడు నాకు 40 మార్కులు ఇచ్చారమ్మా. ఇప్పుడు 40లో మ్యాక్సిమం నేను వేస్తే ఎంత వేయాలి? 40 సార్. 40 కదా. కానీ ఒకవేళ నేను 40 అయిపోతున్నాను అనుకో, నీకు 20 వస్తుంది, అప్పుడు నీకు నష్టం కదా. అవును సార్. ఎందుకు 20 డిఎస్కి వెళ్ళిపోతాయి? ఇప్పుడు నష్టమేనా? నష్టమే సార్. ఏం చేద్దాం మరి? 40 నాకు ఇవ్వండి సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి నేను పార్టీ ఇస్తాను సార్. ఓకే, డిఎస్ విన్నావా? పార్టీ ఇస్తాను నీకు సార్. ఒక 2-3 నెలలు అయ్యి ఉంటాయి, నేను పార్టీలు కౌంట్ చేసుకున్నా వాడు ఇప్పటికి ఒక్కటి కూడా ఇవ్వలేదు సార్. సార్ అంటే మీ స్టూడెంట్నే కదా సార్, ఇంకా ఇన్కమ్ లేదు. ఇన్కమ్ వచ్చిన తర్వాత అన్నిటికి కలిపి ఒకటే పెద్ద పార్టీ నేను ఇస్తానని చెప్పాను సార్. ఏమైనా నీ పెర్ఫార్మెన్స్ వల్ల తెలుగు భాషలో ఉన్న ఒక సామెత మారిపోయింది ఈరోజు. ఏం చెప్పనా? ఇప్పటివరకు మనం విన్న సామెత ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది కాదు, ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటుంది. హర్ష చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాట అంతా బాగుంది. నీకు ఎక్కడ ఈ పాటలో నీకు చాలా నచ్చిన భాగం ఏంటి? లాస్ట్లో పల్లవి లాస్ట్లో కానీ చరణంలో కానీ ఒట్టు గిట్టు పెట్ట పంటే బూరుకోను పెట్టే కట్టి అవన్నీ తాళానికి కూర్చునేటట్టుగా చిన్న చిన్న పదాలతో భలే అది సెట్ చేశారు సార్. నీకు అది నచ్చింది. నాకేం నచ్చింది తెలుసా? తనన్న తనన్న తన తనన్న 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 తన తనన్న, అక్కడ అది చాలా నచ్చింది నాకు. ఆయన స్వరపరిచిన విధానం, దానికి చక్కటి పదాలు అమర్చిన విధానం నాకు బాగా నచ్చింది. ఈ పాటను స్వరపరిచింది రాజ్ కోటి. నువ్వు కోటిలో ఒకటిగా ఉండే రాజులా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బెస్ట్ కాంప్లిమెంట్ నీ లైఫ్కి చాలాది, ఇంకా ఇంతకంటే ఏమిస్తారు ఎవరైనా. అతిశయోక్తి కాదు నాన్న నేను చెప్పేది. ఒక్క లైన్ ఎక్కడో నాకు బాలుగారు, సీరియస్లీ ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయకపోయినా అందరికీ అర్థమైపోతుంది ఆ మాట. వన్ పర్టికులర్ లైన్, ఐ కాంట్ సే వాట్ ఇట్ ఈస్, బట్ అంతే, అంత బాగా పాడా. థ్యాంక్ యూ సో మచ్. డిఎస్ అంటే ఏంటి? దుద్దిళ్ళ శ్రీవల్లి సార్. శ్రీవల్లి, దుద్దిళ్ళ. పాట డిసైడ్ చేసుకున్నావు ఏం పాడతా? సో వీడిని కరెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఒక మేధావి ఉండాలన్నమాట. సైజులో చిన్న అయినా తప్పు పాడుతున్నావు లేదు సరిగ్గా పాడావని ఎప్పుడు నోటి నుంచి రాదనుకుంటాను కదా. అది ఎప్పుడు బాగా పాడావురా ఒరే అన్నయ్య అని అసలు ఎప్పుడు రాదు, ఇంకా బాగా పాడుండొచ్చు అని అంటుంది. సో వీడిని కరెక్ట్ చేస్తుందంటే ఏమాత్రం పాడుతుంది అన్నది మనకు తెలియాలి కదా. అంటే ఇంటికి వెళ్ళాక హోంవర్క్ ఎవరు చేయిస్తున్నారు అన్న సంగతి మనకు తెలియాలి. సో అందుకని ఒకసారి వీరిని కూడా ఇంటర్వ్యూ చేసేస్తే పని అయిపోతుందని డిఎస్ ఏ పాట అయినా పాడాలి. ఏది ఆ క్షణం, ఏది ఆగతం, నామది వెతుకుతున్నది, ఏదరి తోచక నిలిచిన జీవితం బరువై బ్రతుకుతున్నది, అనలేని మనసే మరోలోపల ఆవేదనవుతున్న వేళ, నా నిజం తెలిపేదలా, నీ జ్ఞాపకం మరిచేదలా, కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కదగా. బాగా పాడావా? భయపడ్డా సార్. భయపడ్డావా? కంగారు తెలుస్తుంది. అవును, నువ్వు పాడుతూ తీగ ఆడిషన్కి వచ్చావా లేదా? లేదు సార్. ఏ? అన్నయ్య కోసం వచ్చా సార్. అన్నయ్య కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు, అది ఓకే, కానీ నువ్వు ఆడిషన్ చేయాలని అనుకోలేదా? నేను ఇంకా నేర్చుకోవట్లేదు సార్, అంటే మొన్నే స్టార్ట్ చేశాను. సో మొత్తం ట్రైన్ అయిన తర్వాత అవుతాం. మొన్న స్టార్ట్ చేసిన నువ్వు వీడికి సలహాలు ఇస్తున్నావా? అంటే చెల్లి స్థానంలో ఆ అర్హత ఉంది.
సంగీత జ్ఞానం కాదు అక్కడ, చెల్లి స్థానం. అదేనా? అది సార్. డిఎస్ గురించి ఏమైనా ఇప్పుడే ఆడిషన్ చేసినట్టు అనుకుందాము, తనని ఇప్పుడు సెలెక్ట్ చేసేస్తారా లేకపోతే నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఆడిషన్ రమ్మని చెప్దామా? అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 100% ఇప్పుడు డిఎస్ పాడిన దాంట్లో శృతి సరిగ్గా లేదు, తాళం ఏదో మినిమం తాళ జ్ఞానం ఉంది, శృతి సరిగ్గా లేదు, ఆ గమకాలు అవి సరిగ్గా పెర్ఫెక్ట్గా లేవు. నువ్వు కోర్ టెక్నికాలిటీస్ అన్నాడే, అట్లాగా టెక్నికల్ ఆలోచిస్తే ఏమాత్రం అది క్వాలిఫికేషన్ లేదు, కానీ అందులో ఒక సుగంధం ఉంది, ఒక భావం ప్రకటన ఉంది. నాలాంటి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఏమి ఎంబీబీఎస్ చదవపోయిన డాక్టరేట్ ఇచ్చినట్టు ఈ పాడుతా తీగ మెట్లు, ఈ వైకుంఠపాళి, ఈ పాములు కరవడాలు, ఈ నిచ్చినక్కడాలు ఇవేమీ లేకుండా నువ్వు నాకు ఒక పాట పాడని చెప్పి నేను అనుకునే విధంగా ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్, Thank you, గుడ్ లక్. ఏమైనా చెప్పాల్సిందా వీడికి? లేదు సార్. ఎలా పాడాడో చెప్పేసి. బాగా పాడాడు సార్, నిజంగా బాగా పాడాడు. నేను ఎంజాయ్ చేశాను అక్కడ కూర్చొని. చేసావా? ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.